వెల్కమ్ టు ఈగల్ మీడియా. నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కమ్ డెబ్యూ సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ని షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనకు బాలయ్యకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. దానికి తోడు ఇటీవలే జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకకు తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ రాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. దేశంలో లేకపోతే డిస్కషన్ ఉండేది కాదు, కానీ వచ్చే వెసులుబాటు సులభంగా ఉండి కూడా దూరం ఉండటం మీద ఫ్యాన్స్ డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన వైపు నుంచి మొదటి అడుగు వేసినట్టయింది. తాతయ్య ఆశీస్సులు ఉంటాయని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అయితే ట్వీట్ లో బాలయ్య పేరు లేకపోవడం గురించి కొందరు చెవులు కొరుక్కుంటున్నా ఇప్పటికైతే దాన్ని మరీ లోతుగా చూడవలసిన అవసరం లేదు. ఇక ఈ నెల 27 విడుదల కాబోతున్న దేవరా 1 ఓపెనింగ్స్ లో బాలకృష్ణ అభిమానుల పాత్ర పూర్తి స్థాయిలో ఉండాలి అని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే వసూళ్ల ఫిగర్లు మరింత భారీగా ఉంటాయి. RRR మల్టీ స్టారర్ కాబట్టి దాన్ని గుర్తించే అవకాశం లేకపోయింది. ఏది ఏమైనా ఒక వేదికపై అందరూ కనిపిస్తే తప్ప వీటికి చెక్ పట్టడం కష్టం. త్వరలోనే గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్న మోక్షజ్ఞ సినిమా ప్రారంభోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరైతే ఇంకా ఎలాంటి డిబేట్లకు ఆస్కారం ఉండదు. ఇప్పటిదాకా ఏమేం మిస్ అయ్యారు అనే రివైండ్ లో ఆపేయచ్చు. ఇది చూడాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాలి. ఇంకో వారం రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా ప్రమోషన్ లో విస్తృతంగా పాల్గొనబోతున్నాడు. అప్పుడు ఎలాగూ ప్రెస్ మీట్లలో పైన చెప్పిన విషయాలకు సంబంధించిన బోలెడు ప్రశ్నలు ఎదురవుతాయి. చూడాలి ఏం బదులు చెప్తాడో.